బాబు 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 మమతా మమతా ఏమైంది బాబు గోలేజ్రా ఏమైంది బాబు బాబు ఏ బాబు బాబు మొత్తం ఏమైంది మామయ్య గిట్ట వచ్చినవేందే ఇంటికాడ బాబు దగ్గర ఉన్నారు. అప్పుడు అనంగా వచ్చినావు అన్నం వద్దు సున్నం వద్దా ఈయనే ఉంది కదా అని వచ్చిన పా తిందుపా సర్ది తెచ్చిన ఇంకో 4 సార్లు ఉన్నాయి. నీళ్ళు కట్టత్తా కరెంట్ ఉంటుందో పోతుందో. నువ్వు ఆడ చెట్టు కింద ఉండిపో నేను అత్తపో. జప్పుండ్రా. సరే సరే. బయటికి పోయిండు వస్తాడు. ఇప్పుడు ఏమైంది ఎందుకు ఏడుస్తాను? నేను నీ బిడ్డనే అనుకో. సరే పడుకోదా. కూలర్ ఎత్తా. బాబు బువ్వ తిన్నావా? నాకు పోతున్నాడు. నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. కోట పిల్లలని పాటలు తీసుకుపోయిందా బిడ్డ? ఏమైందా బాబు? పొలం కాడికి పోయేస్తానా? అది నీ కోడలు కాదే బిడ్డే అనుకో. భగవంత నీకెందుకు ఇంత ముడ్డి పట్టుదల ఇచ్చాను? అదేమో రాదు, ఈయనేమో తినడు. మమతా బాబు భువేస్కరా తినిపిద్దాం. బాబు
చాలు బిడ్డ చాలు బిడ్డ సపన రమ్మరా సపన అన్నం పెడతా రమ్మరా 3 సార్లు పోయినా బిడ్డ నువ్వేమనుకోకు సపన ఎందుకు మామయ్య నేను నీ కూతుర్ని కాదా మామయ్య ఇక గోళీలు కొంచెం దానికి పెట్టుకుంటావా నా ఆయుధ దగ్గరికి వచ్చింది బా అమ్మాయికుడు వానికి ఏం చేసి ఉండకూడదు అని మంచిగా చూసుకో నా కొడుకు ఉన్న బిడ్డను కలుపుకో పొలమ్మ గడ్డ చూసుకోవచ్చు వాడిని చూసుకుంటాను మాట బాగున్నాను బతుకుతున్న పిల్లలకు ఏం కాదు అట్లా ధైర్యం చేయలేదు నువ్వు పెద్ద బాగా సరే చెప్తావా బా నువ్వు నన్ను ఒక తమ్ముళ్ళ కలుస్తున్నావా నువ్వు అట్లా అనకువా నాకు బాగా అనకువా సొంత తమ్ముళ్ళ కలుస్తున్నావా నన్ను ఏడబ్బా నేను సప్నవాడు తీసుకొచ్చే దిమ్మగారు నాడు బావా నేను ఖచ్చితంగా పోయి చెప్పి పంపిస్తా బావా బలపడకు బావా మమత గోళీలేరా మామయ్యకు అన్నా మంచుకుంటావానే పాడ మంచుకుంటుందా పిన్ని ఇప్పుడు వస్తున్నావా నేను ఇప్పుడు వెళ్తాను మంచిగా ఉన్నావా ఏమన్నా తింటావా అన్న ఇప్పుడు తింటావా తినాలి పిన్ని నువ్వన్నా చెప్పరాదే మా ఆడబిడ్డకి ఒకసారి రమ్మని ఒక తీరు గలవరిస్తాడు ఎన్నిసార్లు చెప్పాలి బిడ్డ దానికి చెప్పి చెప్పి నా నోరు పోతుంది అది ఏం చేయమంటావు ఏమో కానీ ఎంత చెప్పినా వింటలేదే ఎంత చెప్పినా వింటలేదు తిట్టదు చాలా మంది నా బిడ్డ నువ్వు తిట్టదు నా బంగారం తిట్టదు నువ్వు తిట్టపోతే ఎట్లా అన్నా తిట్టదు కళ్ళతోటి ఇట్లుంటే చూసుకుంటుంటదా బిడ్డ వస్తుంది దాన్ని ఏం చెప్పను ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసారి నచ్చేది లేదు తల్లి చూసినాడు నచ్చేది లేదు తిట్టదు తిట్టదు నువ్వు తిట్టుంటే విధంగా అట్లా ఎట్లా నిలకడైతుందో అక్కడ తిట్టదు తిట్టదు ఏంది అట్లా చేను కాడికి వచ్చినావు ఇంట్లో బాబు దగ్గర ఎవరు ఉంటారు అయ్యో ఎందుకంత కోపానికి వస్తాను పొద్దున అనంగా వచ్చినావు అన్నం లేదు సున్నం లేదా దగ్గరే ఉంది కదా అని వచ్చిన ఇంకా 4 సార్లు ఉన్నాయి
కరెంట్ పోతుందేమో, నువ్వు చెట్టు కింద కూర్చోపో, నేను అత్తపో. సరే. బావమ్మ తొడిగాడి మడికి అంత దోమ పొట్టొచ్చింది, మందు కొట్టి చెప్పినా బా. ఏ బా నా కొడుకు చెప్పిన అదే పక్కన ఉన్నవాడు రేపు కొడతాడు కావచ్చు. అంత దోమ వచ్చింది బా. బాబు నేను మా ఇంటికి పోతున్నా. అవా చెప్పనావా రాంగ్ ఒక్కడ సంచుతోడి అత్తి కదవా, ఇవి అన్ని బాగానే చదువుకోపోతాను కదరా. ఇల్లు కూడా సంచుల పడితే కొత్త పెట్టట్టున్నావు అవా. ఏ ఉగవా నా బిడ్డ తీసుకో మిగిలే నా కొడుకు, నా బిడ్డ కంటే ఎక్కువ ఉంది బావా. ఏదో నవ్వుకుంటా అన్న బావా, నావకు నేనెందుకు చిట్టు పెడతా బావా, ఆడబిడ్డలకి ఎంత పెట్టినా తక్కువనే బావా. సరే బావా బిడ్డ ఇవన్నీ నువ్వే వస్తుంది కొన్ని పట్టుకొస్తా బస్ స్టాండ్ దాకా. సరేనే నువ్వు రా బిడ్డ. మావయ్య వద్దున్నాం, బాయ్. బాబు ఏమైంది బాబు? ఏమైంది బాబు? బాబు ఓకే రేపటి పొరకాడికి నువ్వు రాకే, ఎంత పనున్నా నేను చూసుకుంటా, బాబు చూసుకుంటాను, ఇంటికన్నా ఉండు. బాబు 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 మమతా మమతా ఏమైంది బాబు? గోలేసినా ఏష్నా మామయ్య ఏమైంది లేండి బాబు? హాస్పిటల్ తీసుకోండి. లే బాబు, లే బాబు, బాబు ఏ బాబు బాబు లేదే మొత్తం ఏమైంది మామయ్య? ఇలా మా అన్నగంతో తాడో పేడో తేల్చుకోవాలి. ఇంకా 4 వద్దులు అయిన తర్వాత ఏమంటాడు, దినాల ఖర్చు ఆ ఖర్చు ఈ ఖర్చు అనుకుంటా అన్ని లెక్కలన్నీ చెప్తాడు. నాకు ఇచ్చే ఆయన తెగ పెడితే ఎట్లా? అబ్బో గట్ల కాదు, ఇక లేదన్న ఒకటి ఖచ్చితంగా తేల్చుకోవాలి. అన్నా అన్నా మన బాబు మనకు పెద్ద దిక్కు అనుకున్నవే అన్నా, మన పెద్ద దిక్కు మన బాబు లేకుండా పోయిందే అన్నో. ఓ అన్నా మన బాబు చచ్చిపోయిన రోజు నీ మీద పడి ఎడతా అనుకున్నానే అన్నా, కనుక అక్కడెక్కడో దూరంగా ఉన్నవే అన్నా. బాబు గీడున్నాడే అన్నా, అందుకనే బాబు మీదనే పడి ఏడ్చిందే అన్నా.
అన్న అయితేనే కానీ బాబు తినాలి ఎట్లా చేస్తా అనుకుంటున్నావే. మన బాబు మంచిగా బతికిండు కదనే అన్న. ఒక 10 నాకులు తీసుకొచ్చి చేద్దామా అన్న? అవన్నీ ఇప్పుడు ఎందుకే చెల్లి, ఎట్లా ఒకటి వెళ్ళదిద్దాం. కాదే అన్న, నువ్వు అడ్డగోలు ఖర్చు పెట్టి లెక్కలన్నీ ఏడు చెప్తావని భయం అవుతుంది. అలా శరీరం అంటావో ఏమో. ఆ లెక్కలతో నీకే పని చెల్లె, అన్ని ఖర్చులు నేనే పెట్టుకోబడుతుంది. ఓ ఏంది అన్న గట్ల మాట్లాడబడుతుంది? ఇప్పుడు రూపాయి ఆటోను నేను పెడితేనే కదా ఈ ఇంట్లో కానీ ఆ భూమి జాగ్రత్త నాకు పాలు వచ్చేది, లేకపోతే నాకు పాలు ఇస్తారా? భూమి జాగాలలో పాలాడు కడుతుంది చెల్లె. నీ లగ్గం అప్పుడే 4 ఎకరాలలో 2 ఎకరాలు అమ్మి పెట్టిపోయాల్సి అన్నీ పెట్టిపోసి నీ లగ్గమే చెత్తి మళ్ళీ ఇప్పుడు పాలాడు కడుతుంది. నువ్వు వచ్చి ఏడుతా అంటే ఏందో అనుకున్నా. ఓహో ఇప్పుడు అర్థమవుతుంది. నాన్న మంచాల వాడు ఉంటే ఒక్క పూట పండు పొలవ తేకపోతే నిన్ను కలవరిస్తాండి వచ్చి చూసిపోయాటే ఒక్కసారి చూసిపోతే ఇప్పుడు వచ్చి అగో ఏంది అన్న గిట్ల పడుతుంది? ఏం పెట్టుబోతులు పోసినా అంటున్నావు? అవి అందరికి పోతారు. అయినా నేను ఏమన్నా లోకంలో లేనిది గిట్ట అడిగింది అంది. మన బాబు పేరు మీద ఉన్నది, మన ఇద్దరికి సరి సమానమే కదా అన్న. ఇగో అన్న మీరు గిట్లా మాట్లాడతారని నాకు ముందే తెలుసు. అందుకనే దినాలు అయిపోక ముందే మాట్లాడదామని వచ్చిన. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంది? నువ్వు మాట్లాడే మాట ఏంది? తులసి నీళ్ళు పోతా నాన్న అంటే నువ్వు వస్తావు నీ కొరకు ఎదురు చూసిపోయాడు. కనీసం తులసి నీళ్ళు పోయేదానికి రాను దానివి ఇప్పుడు వచ్చి ఆస్తి కొరకు వచ్చినాను. ఒక్క రూపాయి కూడా ఏం చేసుకో. నేనేం చేసుకుంటున్నావునా? నేను నాన్నకు మొక్కల్ని పిట్టెట్ల ముడతావు నేను కూడా చూస్తా. దేవసాల వెళ్ళక ముందే నేను పెద్ద మనుషులకు మిమ్మల్ని విలువైపోతే అడుగు. బిడ్డ అంత అరుచుకున్నాం. 5 వద్దుల్లా మనకు ఆడబిడ్డలా ఖర్చు పెట్టమన్నారు. 9 వద్దుల్లా దేవసాలు చేయమన్నారు. ఇక ఒకటి మనం నిద్రకు వచ్చినాక బిడ్డ ఒక 3 నెలలు రాత్రి వాళ్ళు కలిసి ఒక 3 నెలలు బయట ఉండాలన్నారు. సరే మామ బాబుది డెత్ సర్టిఫికేట్కు ఎంఆర్ ఆఫీస్కి అప్లికేషన్ పంపించిన. జర అటు ముఖాన పోతామని ఉంటారు అరుచుకోవచ్చు కొంచెం. సరే బిడ్డ. ఆడబిడ్డలు ఖర్చు పెట్టాలా దాని లొల్లేందిరా? మా బావ మీకంటే ఎక్కువ బిడ్డనే చూసుకున్నాడయ్యా. దాని విన్నే ప్రేమ బాగుండే. ఈ లొల్లేంది బిడ్డ? ఏం చేద్దాం మామ గట్లున్నది. ఈ లొల్లంతా సీనిగాంతో వస్తుంది. అని ఇంటికి పోయి చెప్పు పట్టి కొట్టేత నా కుటుంబంలో స్థితి పెడతాడు ఆడు. ఇక కదా అంత ఇప్పుడు ఎందుకు తీమావా? వాడు చెప్తాడు సరే, మరి దీని బుద్ధి అడువా బిడ్డ. ఈ కార్యం అయితే ఒడ్డెక్కని అందరి సంగతి చెప్తా. ఇంకిట్లా ఎన్ని రోజులు బాధపడుకుంటుంటారు బిడ్డ? అల్లుండి చూస్తే అట్లుండే, నువ్వు చూస్తే ఇట్లుంటివి. ఇట్లా ఎల్లకాలం ఇట్లా బాధపడుకుంటూ ఉంటారే. అది కాదు పిన్ని, నాకు కన్నోళ్ళు లేకపోయినా మా మామనే నేను తండ్రి లెక్క చూసుకున్నా. ఆయన మంచాల పడ్డ కాడ నుంచి మా ఆడబిడ్డ కోసం ఎదురు చూసిండు. ఒక్కసారన్నా రాకపాయ్. ఆయన జీవనం మా చేతిలో పోయినా ఆయనకు తృప్తి లేకపాయ్. బాధపడకి, ఆయన బంగారం వల్లే చూసుకున్నావు. మళ్ళా నీ కడుపునే కొడతాడు. ఆయనకు వచ్చిన పక్షవాతం కూడా ఆయన అంత బాధ పెట్టలే. 10 మంది ఉన్నా ఎప్పుడు మా ఆడబిడ్డ కోసమే ఆలోచన. అది కోడలని కాదు గాని దాన్ని చూతన్న భయం అవుతుంది బిడ్డ. ఏదో ఇప్పుడు ఇంత శాతనైతుంది కాబట్టి చూస్తుంది. రేపు కుక్కిల పట్టినాటికి చూతుందో లేదో అని భయం అవుతుంది. రేపు కుక్కిల పట్టినాటికి ఇంత బుక్కడు బువ్వెత్తవా బిడ్డ? పిన్ని అవేం మాటలు? బిడ్డకు తల్లి భారం అవుతుందా?
నువ్వు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. ఇది నీ ఇల్లు అనుకో. ఓ అత్త ఊక దాన్ని ఊకుంచవలసింది నువ్వు ఊక ఏడుతావు. ఇట్లా ఏడ్చుకుంటే ఎన్ని రోజులు ఉండవు? ఊకరి ఊకమ్మంత ఊక ఏడ్చుడేనా? ఇదే పనా? తీసుకో అన్న, తీసుకో. ఎందుకు బాధపడతాను అన్న? బంగారం లెక్క దాదుకున్నారు, ఆయనకు బంగారం అవసరం సావచ్చింది. అయిపోయింది, పెద్ద మనిషి అయిపోయిండు, ఎందుకంత బాధపడతాం? అయినా నీకో చెల్లెకో కొడుకాయి పుడతాడు, ఆయన ఎక్కడో ఆయన అక్కడ ఉండడు, బాధపడకే. నా కడుపులో చెల్లె కడుపులో బాబు పుడతారంటివి. మనుషులందరూ ఒక్క తీరు ఉండారా? బాబు బతుకున్నాక ఒక్కసారి కూడా వచ్చి చూడలే, కానీ నిన్ను వచ్చి నా పాలు నాకు మంచిమని అంటాను. రేపు మాపు పంచాయతీ పెడతా అంటాను. అగో గిదేం ముచ్చట్నే, మనం లగ్గం చేయగానే అన్ని వచ్చి చేసినాం కదా, మళ్ళీ పాలు ఎక్కడిదే? ఇప్పుడు ఉన్న దాంట్లోనే పాలు మంచిమని అడుగుతుంది. అరే మీ చెల్లె ఒకప్పుడు మధ్యాహ్నం ఉండన్నా, పాలల్లే నీకు పూట కొడతారు. పాలలు చేయబట్టే మనసు మారిపోయింది మీ చెల్లెది. పాలోళ్ళు ఎవలే? ఇలా చిన్నబాబు కొడుకు సీన్గా లేడా? అబ్బా గదా తమాషా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను అన్న? ఏం చేద్దామంటావేంద్రా? పిలిపిస్తా అంటుంది కదా, చూద్దాం. తెగదాగా గుంజితే అది కూడా చూద్దాం. పిలిపి అని కానీ ఏం చేద్దాం కానీ గీంత కార్యం ఒడ్డెక్కినాక పిలిస్తే అయిపో. మరీ గిది ముందట పెట్టుకొని ఇంకా పంచాయతీ పెడితే ఎట్లుంటుంది అన్న? పురాతి చెడ్డరే జనాలు. ఆడు చెప్తాడు, ఇది ఇంటుంది, చూద్దాం. ఏడికైతే గాడిదాకా. ఏం చేస్తావున్నావా? కార్యక్రమం అంతా ముందర ఉన్నది బిడ్డ. అగ్గిపెట్టిన తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే ఎట్లా బిడ్డ? ఏంది మామ నువ్వు కూడా గట్లనే మాట్లాడబడుతుంది? నేను మా అన్నకు సపోర్ట్ చేసి మాట్లాడుతాను అంటే నాకు రావాల్సింది రావద్దా ఏంటి? నీకు ఎట్లా వస్తాయి బిడ్డ? నీకు పెళ్ళి అయినప్పుడే అన్ని ఇస్తామని ఇచ్చేసిన అయిపోయింది. నీకేమైనా చెప్తాను కానీ అన్ని అంతే బయట పడుతుంది. ఏందో చెల్లె నీకు ఇచ్చేది? మొన్న ఇంటికాడే చెప్తే కదా నీకు ఇచ్చేది ఏం లేదు. కానీ ఇక్కడ కాదు, నువ్వు కోర్టు పోయినా నేను నీకేమి చెప్పు. నేనేదో మనోళ్ళ మధ్యలో చెప్తే ఇంట్లో కావచ్చు అనుకున్నా. నీకే కొట్టుకోవాలని కలుసుకున్నప్పుడు నేను కూడా కోర్టుకొస్తే సమాన హక్కే కదా ఆడపిల్లలకి రోజులల్లా. కోర్టు నుండి తెచ్చుకుంటా తీయి. అబ్బా మామ ఏమో ఎక్కించిన అంటున్నావు అంటే దానికి అచ్చపాలు రాకుండా అవుతారా? దాన్ని ఎడ్డిదాన్ని చేసి దాన్ని ఏం చేయగానే కానీ మీరు అందరూ ఒక్కటై ఇట్లా తయారయ్యారా మీరు? అంటే దానికి ఎవరు లేరు అనుకున్నా, నేను ఉన్నానే. అది నా చెల్లె కాదు అది. అవునా చెల్లిగా? ఇప్పుడే ఎవరో నీకు చెల్లె? మీ పెద్దబాబు అంటే మా అయ్యా మంచాల వాడి సప్న ఒక్క తిరిగి నిలవరించినప్పుడు ఎడమైనవరు ఒక్కదాన్ని ఇంటికి పట్టుకురాపోతుంది. దాని రంజు కొరగా సగం అయిండు, మాకు లేకుండా పోయిండు. ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడతాను. ఆగు బిడ్డ, కొద్ది ఓపుకోటు. మనం ముందర కార్యక్రమం ఉన్నది తప్పనావా? దినాలు అయినాక ఏదున్నా మాట్లాడతా బిడ్డ, కొద్ది ఓపుకోటు బిడ్డ. ఏంటి మామ ఒప్పుకోవట్లేదు? దినాలు అయిపోయిన తర్వాత ఎవరింట్లో పోయి వాళ్ళు ఉంటారు. నేను మీ ఇళ్ళ పండు తిరగడానికి ఏమైనా బుచ్చపోయాను అనుకుంటున్నావా? నన్ను ఇప్పుడే గింతగానే అరికోస పెడతారు, పల్లెలలో బొర్రిస్తారు. రేపు దివసాలు అయిపోయిన తర్వాత నన్ను ఎక్కడికి వెళ్ళమనిస్తారు? అవసరం లేదు, ఏదున్నా నాకు ఇప్పుడే కావాలి. మామ నేను కోర్టుకు పోయిందనుకో దినాలు కూడా బంద్ అయితే చెప్తున్నా. చక్క నా మాటిని. నాకు ఇంట్లో సగం కావాలి, చిలకల చేన్ల మొత్తం ఏదున్నా సమానంగా పంచాలి, లేకపోతే అయితే అస్సలు ఊకోను. ఇక మామ ఇక గీడి దాకా వచ్చినాక ఇచ్చేది లేదేం లేదు. ఏడికి పోతా గాడి కొమ్మను బాపు ఉండగా గంతగనం గలవరిచ్చిండు. కుక్కరన్న వచ్చి సంబరంగా అయితే తినిపిస్తే తాగిపిస్తే ఇయ్యపోదు నాన్న. నేను నీకు ఎన్నిసార్లు ఎప్పుడు మా బాపు అల్లడిచ్చిండా లేదా? పోనీ ఏడిపోతా ఆడుకోని ఈ అలాంటి చేయాలి. దానికి నేను లేను, నేను దానికి లేను. నడు నడు పోపా. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఆడబిడ్డ దొరికినవే. దునియా మొత్తం ఎంకులన్నా దొరకదీసుంట ఆడబిడ్డ. ఎవరైనా అత్తామామలం కాకుండా
తల్లిదండ్రులను చూసుకునేటోళ్ళు ఉన్నారు, కానీ నీలాంటి దాన్ని ఎక్కడ చూడలేదే. మీ నాన్న మంచాన పడి పిట్ట కొట్టుకున్నాడే నా బిడ్డ వస్తుందని ఒక్క పాలన్న నచ్చినావా, మందలిచ్చినావా? అయ్యో బాపు ఎట్లున్నావా అనేసి నిన్నేమన్నా కూర తెమ్మన్నమ్మా, నార తెమ్మన్నమ్మా, పండు తెమ్మన్నా, పొలం తెమ్మన్నమ్మా? అసలు నిన్నేమన్నా అడిగినామా అని ఒక్కసారి వచ్చి మందలిస్తే ఏమైంది? నీలాంటి ఆడదాన్ని అసలు జీవితంలో చూడొద్దు, ఇక చూడను. పాయ పోదాం.